ఆరోక్షేమం కోసం కఠిన పూజ చేయాలని పంతులు గారు పూజలో చేయాల్సిన నియమాల గురించి మొత్తం కూడా అమర్ వాళ్ళకు చెబుతూ ఉంటారు. ఇక దాంతో అమర్ ఆరు కోసం నేను ఏదైనా చేస్తాను పంతులు గారు, మీరు చెప్పినట్టుగా రేపు ఉదయాన్నే పూజను మొదలు పెడతామని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు బతికున్న వాళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో చనిపోయిన భార్య కోసం మీరు పడే తాపత్రయం చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది అని అంటూ ఉంటారు. నేను కూడా పూజకు కావాల్సినవన్నీ కూడా చేస్తాను పంతులు గారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వాళ్ళకంటే కట్టుకున్న భార్య కన్న తల్లి కాబట్టి చేస్తున్నారు, మరి నువ్వెందుకు చేస్తున్నావమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి చనిపోయిన ఆరు అక్క నాకు తోడబుట్టిన అక్క కంటే ఎక్కువ పంతులు గారు, అందుకే తనకు మంచి జరగడం కోసం ఈ పూజను నేను కూడా చేస్తానని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోవైపు ఆరు ఒక చోట నిలబడి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. గుప్తా గారు, నా వాళ్ళు నా కోసం ఇంత ప్రేమని చూపిస్తూ ఉంటే నాకు ఒకవైపు ఆనందంగా మరొక వైపు బాధగా అనిపిస్తుంది. గుప్తా గారు, ఇంతమంది ప్రేమను నేను పూర్తిగా పొందలేకపోయినందుకు నిజంగా నేను దురదృష్టవంతురాల్ని, కానీ ఆత్మగా అయినా వీళ్ళను నా కళ్ళారా చూసుకుంటున్నందుకు అదృష్టవంతురాల్ని అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, బాలిక నీకు త్వరలోనే శుభశకునములు మొదలవబోతున్నాయి, చింతించకు, మళ్ళీ నీ వాళ్ళతో ఎప్పటిలాగే నువ్వు కొద్ది రోజుల పాటు కలిసి ఉండే అదృష్టం నీకు లభిస్తుందని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. పూజకు కావాల్సినవన్నీ కూడా రాథోడ్, బాగి, అమర్, పిల్లలు వీళ్ళందరూ కలిసి చూసుకుంటూ ఉంటారు. పిల్లలు ఉదయం నుండి కఠిన ఉపవాసం ఉండాలి గుర్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఉంటాం మిస్ అమ్మ కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. దాంతో బాగి పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళకి ముద్దలు పెడుతూ ఉంటుంది. ఇక అమర్ గదిలోకి వచ్చిన తర్వాత బాగి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ బాగి అంటూ బాగిని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో ఎందుకండి థ్యాంక్స్ చెప్తున్నారని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఆరు కోసం నేను పిల్లలు కష్టమైన ఈ పూజను చెయ్యాలని నిర్ణయించుకో, ఆరు కోసం నువ్వు కూడా ఈ కఠిన పూజ చేయడానికి ఒప్పుకున్నావు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అమర్ అంటూ ఉంటాడు. ఏమండి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి దాన్ని చేస్తున్నారు. ఆరు అక్క నా తోడబుట్టిన అక్కతో సమానం, మీరు నా భర్త, వాళ్ళు నా పిల్లలు, ఇది నా ఇల్లు, నా వాళ్ళ కోసం ఒక ఈ పూజ ఏంటండి, నేను ఏమైనా చేస్తాను, నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే ఈ ఇంటిని కాపాడుకుంటాను అని బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, బాగి నువ్వు ఆరు నీ సొంత అక్క అన్న విషయం తెలియకుండానే ఇదంతా చేస్తున్నావంటే, ఇంకా ఆరు నీ సొంత అక్క అని తెలిస్తే ఇంకెంత చేస్తావో, కానీ ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు, అందుకే ఈ విషయాన్ని నీ దగ్గర నేను దాచిపెడుతున్నాను, నన్ను క్షమించని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు. రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి, చెంబా ఇప్పుడే అమర్ ఇంటికి రావాలని అనుకుంటుంది అని అంటూ ఉంటే, ఇప్పుడా? అమర్ ఇంకా పడుకోలేదు రణవీర్, రేపు పూజ చేస్తున్నారు కదా, పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు అని అంటూ ఉంటే, కానీ ఒకవేళ పొరపాటున రేపు ఆ పూజ జరిగిపోతే ఆరు ఆత్మను ఎప్పటికీ బంధించలేమని చెంబ చెప్తుంది అని రణవీర్ అంటూ ఉంటాడు. సరే రణవీర్, నేను అమర్ ఎప్పుడు పడుకుంటాడో చూస్తాను, ఒక్కసారి అమర్ పడుకున్న తర్వాత అప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ గదిలోకి మనోహరి పదే పదే తొంగి చూస్తూ ఉంటుంది. మనోహరి చూస్తున్న ప్రతిసారి కూడా అమర్ గదిలో లైట్లు వెలుగుతూ ఉంటాయి. రాత్రంతా కూడా అమర్ ఆరుని తలుచుకుంటూ బుక్ చదువుకుంటూ కూర్చొని ఉంటాడు. కొద్దిసేపటికే లైట్స్ ఆఫ్ చేసి అమర్ నిద్రపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది. చూడు రణవీర్, ఆల్రెడీ టైం 12 అయిపోయింది, ఉదయాన్నే 4ంటికే నిద్ర లేచి ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజ చేయాలని అనుకుంటున్నారు, త్వరగా ఈ 2-3 గంటల్లో పని కానిచ్చుకొని వెళ్ళిపోండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అలాగే మనోహరి, ఆ 2 గంటలు చాలు అని చెప్పి చెంబా
లాయర్, రణవీర్ వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి పూట అమర్ ఇంటికి వస్తారు. లాన్లో ఆరు ఆత్మ కోసం వెతుకుతూ ఉంటారు. ఈ ఆత్మ ఎక్కడుందో వెతికి కనిపెట్టినట్లయితే వెంటనే బంధించి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి చెంబా ఆరు ఆత్మ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా ఆరుని క్షేమంగా ఒక చోట భద్రపరిచి, మీరు ఎంత వెతికినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాలిక మీ కనపడదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అలా 2 గంటల పాటు ఆరు ఆత్మ కోసం వెతికి ఏమీ చేయలేక చెంబా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, చెంబా ఏంటిదంతా, నీ అరుపులకు అమర్ వాళ్ళు నిద్ర లేచేలాగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఒకవేళ ఆ ఆత్మ ఇక్కడెక్కడా లేకపోతే ఇంట్లో ఏమైనా ఉండుంటుందేమో, ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి చూస్తాను అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. వద్దు చెంబా, ఇప్పటికే నువ్వు చేసింది చాలు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు వెళ్ళకపోతే అనవసరంగా అమర్ ముందు నేను ఇరుక్కుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తానికి పూజ మొదలు పెట్టాలని పంతులు గారు చెప్పడంతో 2-3 గంటలు పడుకున్న తర్వాత అమర్ నిద్రలేస్తాడు. అమర్ గదిలో లైట్ వెలగడం చూసిన మనోహరి భయంతో వణికిపోతూ, ప్లీజ్ చెంబా, నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. కావాలంటే రేపు పూజ జరగకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేద్దామని అంటూ ఉంటే, సరే మనోహరి, నీ మీద నమ్మకంతో నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఆ ఆరు ఆత్మను బంధించలేకపోయాము, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఆ పూజ మాత్రం జరగకూడదు అని చెప్పి చెంబా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో అమర్ గదిలో నుండి బయటకు వస్తాడు. మనోహరి, నువ్వు ఈ టైంలో నిద్ర లేచావేంటి, ఏం చేస్తున్నావని అంటూ ఉంటే, అంటే అమర్, ఈరోజు ఇంట్లో పూజ ఉంది కదా, పూజకు కావాల్సిన పనులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుందామని నేను నిద్ర లేచాను. ఎంతైనా నా ఫ్రెండ్ ఆరు కోసం చేస్తున్న పూజ కదా ఇది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక మనోహరి మాటలు విన్న బాగి, ఖచ్చితంగా ఈ మనోహరి ఏదో చేయాలని చూస్తుంది, లేకపోతే ఆరు అక్క మీద ప్రేమతో పూజకు కావాల్సిన పనులు ఈ మనోహరి చూసుకోవడం ఏంటి అని చెప్పి బాగి అనుమాన పడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బాగి వాళ్ళతో పాటు పిల్లలు కూడా నిద్ర లేచి స్నానాలు చేసి పూజకు కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అమర్, బాగి, పిల్లలు వీళ్ళందరూ కలిసి పూజ చేస్తూ ఉంటే అప్పుడు చెంబా రణవీర్తో, రణవీర్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేస్తున్న పూజ జరగకూడదు. ఆ పూజ జరిగిపోయినట్లయితే మరుగుజ్జుగా ఉన్న ఆత్మ మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది, తనకు బలం చేకూరుతుంది. అప్పుడు బలంతో కూడిన ఆత్మను మనం బంధించడం చాలా కష్టమవుతుంది అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. త్వరగా ఏదో ఒకటి చేయి రణవీర్, ఆ పూజను ఆపమని మనోహరికి చెప్పు అని చెంబా అంటూ ఉంటుంది. రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి, అక్కడ పూజ జరుగుతుంది కదా, ఎట్టి పరిస్థితులను ఆ పూజ పూర్తవ్వకూడదు, పూజ పూర్తయితే ఆత్మకు శక్తులు వస్తాయని చెంబా చెప్తుంది అని రణవీర్ అంటూ ఉంటాడు. సరే రణవీర్, నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి చిత్రను పిలిచి, ప్లీజ్ చిత్ర, నువ్వే ఏదో ఒక హెల్ప్ చేయాలి అని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో నేనేం చేయగలనని చిత్ర అంటూ ఉంటే, నువ్వు ఏదో ఒక విధంగా గదిలోకి వెళ్ళి ఆరు ఫోటో దగ్గరున్న పువ్వులని నాశనం చేయి, అప్పుడు ఆరు శక్తులు నశిస్తాయని చెప్పి మనోహరి చిత్రకు చెప్తూ ఉంటే, సరే నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి చిత్ర ఆరు ఫోటో ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటుంది. మరోవైపు అమర్, బాగి, పిల్లలు నలుగురు కూడా ఆరు క్షేమం కోసం అని చెప్పి హోమం చేస్తూ ఉంటారు. ఈ పూర్ణాహుతిని మంటల్లో వేసినట్లయితే మీ పూజ పూర్తయినట్టే అని పంతులు గారు చెబుతూ ఉంటారు. ఇక పంతులు గారు చెప్పినట్టుగానే దండం పెట్టుకొని అమర్, బాగి, పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆ పూర్ణాహుతిని మంటల్లో వేయగానే ఆరు మామూలు స్థితికి వచ్చేస్తుంది. గుప్తా గారు, నేను మామూలు మనిషిలాగా మారిపోయాను అని చెప్పి ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక పూర్ణాహుతి పూర్తవ్వగానే, బాబు హోమం పూర్తయింది కాబట్టి ఇక మీకు అంత మంచి జరుగుతుంది అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఇంట్లో ఉన్న ఆరుని చూడగానే బాగి ఆరు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అక్క, ఏంటక్క, మా ఇంట్లో పూజ చేస్తున్నామని మీకు తెలిసిపోయిందా, అందుకే వచ్చారా, అయినా 2 రోజులుగా మీరు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారక్క, మీతో మాట్లాడకపోతే నాకు ఎంత వెలితిగా ఉందో తెలుసా అని చెప్పి బాగి ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా దూరం నుండి పంతులు గారు చూస్తూ ఉంటారు.
ఈ అమ్మాయి ఈ ఇంటి ఇల్లాలి ఆత్మతో మాట్లాడుతుందా? ఈ విషయం ఈ ఇంట్లో వాళ్ళకు తెలీదా అని చెప్పి పంతులు గారు అమ్మని పిలుస్తూ, బాబు, చనిపోయిన నీ భార్యతో నీ రెండవ భార్య మాట్లాడుతుంది కదా, ఈ విషయం మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా షాకింగ్గా బాగీ వైపు చూస్తూ ఉంటే బాగీ అక్కడ ఎవరూ లేకపోయినా మాట్లాడుతూ ఉండడంతో ఇక ఆరుతో బాగీ మాట్లాడుతుందన్న నిజాన్ని అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.